ఎవరైతే బైక్స్ కొంటారో వాళ్ళందరికీ గవర్నమెంట్ అనేది 10,000 వరకు సబ్సిడీ ఇవ్వబోతుంది. సో అది ఎలాగో చెప్తానో ఈ పేజ్ ని ఫాలో అవ్వండి. సో ఎవరైతే ఈవీ స్కూటీస్ కానీ ఈవీ బైక్ కానీ ఎవరైతే కొంటారో సో వాళ్ళందరికీ ఒక 10,000 అంటూ సబ్సిడీ ఇవ్వబోతుంది. సో ఇది ఎలా ప్రాసెస్ చేయాలంటే సో మీరు ఆథరైజ్డ్ డీలర్ దగ్గరికి వెళ్ళి సో వాళ్ళ దగ్గర చెప్పండి. సో ఏ బైక్ మీరు పర్చేస్ చేయబోతున్నా ఆ బైక్ సెలెక్ట్ చేసుకుని సో వాళ్ళు ఏం చేస్తారంటే పిఎం ఈ డ్రైవ్ స్కీమ్ కింద వాళ్ళు ఒక పోర్టల్ ఉంది. ఆ పోర్టల్లో మీ డీటెయిల్స్ అనేది వాళ్ళు సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో దాని తర్వాత కేవైసీ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. కేవైసీ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత సో మీ ఫోన్కి ఒక లింక్ అంటూ రావడం జరుగుతుంది. సో ఆ లింక్ మీరు క్లిక్ చేసి అక్కడ ఒక వోచర్ ఉంది. ఆ వోచర్ని మీరు డౌన్లోడ్ చేసుకొని అక్కడ మీరు సైన్ పెట్టుకొని దాని తర్వాత ఆథరైజ్డ్ డీలర్తో మీరు కూడా సైన్ పెట్టించుకొని వాళ్ళే ఇదే వోచర్ అనేది వాళ్ళు అదే పోర్టల్లో వాళ్ళు అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఒక 10,000 వరకు మీకు రావడం జరుగుతుంది. ఫర్ ఇన్స్టాన్స్ చెప్పాలంటే ఒక మీ స్కూటీ కానీ లేకపోతే మీ బైక్ కానీ ఒక 2 lakhs ఉంటే అందులో ఒక 10,000 కట్ అయ్యి 1,90,000 వరకు మీరు పే చేయాల్సి వస్తుంది. సో ఈ 10,000 అనేది అప్ టు 10,000 అనమాట. బ్యాటరీ కెపాసిటీని బట్టి దీనిపైన డిపెండ్ అయి ఉండిద్ది. సో ఎవరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైతే ఈవీ బైక్స్ కానీ ఈవీ స్కూటీస్ కానీ ఎవరైతే వాళ్ళు పర్చేస్ చేస్తారో వాళ్ళందరికీ ఈ రీల్ అనేది షేర్ చేయండి. మా పేజ్ ని ఫాలో అవ్వండి.